పంచమ వేదంగా పిలిచే మహాభారతం మరోసారి వెండి తెరకెక్కనుంది. ఇప్పటికే అనేక భాషల్లో అనేకసార్లు రూపుదిద్దుకున్న ఎప్పుడూ కొత్తగానే ఉండే మహాభారతాన్ని సరికొత్తగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. ప్రముఖ యాడ్ ఫిల్మ్ రూపకర్త విఎస్ శ్రీకుమార్ మేనన్ ప్రతిష్టాత్మకంగా ద మహాభారత పేరుతో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దీనికి అయ్యే ఖర్చు ఏకంగా 1000 కోట్లు. ఇంత డబ్బును వెచ్చించేది యుఏఈకి చెందిన భారతీయ వ్యాపారవేత్త బిఆర్ శెట్టి. ప్రముఖ యాడ్ ఫిలిం రూపకర్త విఎస్ శ్రీకుమార్ మేనన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న చిత్రం ది మహాభారత. ఈ సినిమా కోసం యుఏఈకి చెందిన భారతీయ వ్యాపారవేత్త బిఆర్ శెట్టి ఏకంగా 1000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. ఈ సినిమాని 2 భాగాలుగా తెరకెక్కించనున్నారు. తొలుత ఈ సినిమాని ఆంగ్లం, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించనున్నారు. ఆ తర్వాత 100 విదేశీ భాషల్లోనూ డబ్బింగ్ చేయనున్నారు. ఇందులో నటీనటులను టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎంపిక చేసుకోనున్నారు. నటీనటులను ఓ అంతర్జాతీయ దర్శకుడు ఎంపిక చేయనున్నారు. ఈ సినిమాని ప్రముఖ రచయిత ఎంటి వాసుదేవన్ నాయర్ రాసిన రాందమూలం నవల ఆధారంగా తెరకెక్కించనున్నారు. భీముడి కోణంలోనే ఈ కథ సాగనుండడం ఈ చిత్రం విశేషం. అయితే ఈ కీలకమైన భీముడి పాత్రలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కనిపించనున్నారు. ఈ విషయాన్ని తన ఫేస్బుక్ ఖాతాలో అధికారికంగా ప్రకటించారు. 2018లో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. 2020 నాటికి సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు భారతీయ చలనచిత్ర రంగంలో అత్యధిక బడ్జెట్ గల చిత్రంగా రజనీకాంత్, అక్షయ్ కుమార్ కలిసి నటిస్తున్న చిత్రం 2.0 400 కోట్ల రూపాయలతో రికార్డు సృష్టించింది. బాహుబలి 2 భాగాలు కలిపి సుమారు 430 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. వీటన్నింటినీ తలదన్నే బడ్జెట్తో ది మహాభారత తెరకెక్కనుంది.